హరి ఓం. ఉత్తర గీత 1వ అధ్యాయము 28, 29 శ్లోకాలు. కాయస్థోపి న కాయస్థః కాయస్థోపి న జాయతే కాయస్థోపి న భుంజానః కాయస్థోపి న బధ్యతే. కాయస్థః అపి శరీరమునందున్నప్పటికీ కూడా నా కాయస్థః నేను దేహమును కాను. కాయస్థః అపి దేహములో ఉన్నప్పటికీ న జాయతే నేను పుట్టేటువంటి వాడిని కాను. కాయస్థః అపి న భుంజానః ఈ శరీరములో ఉన్నటువంటి వాడిగా ఉన్నప్పటికీ కూడా న భుంజానః నేను భుజించేవాడిని కాను. కాయస్థః అపి శరీరములో ఉన్నప్పటికీ కూడా న బధ్యతే నేను బంధింపబడేటువంటి వాడిని కాను. కాయస్థః అపి శరీరములో ఉన్నటువంటి వాడుగా ఉన్నప్పటికీ నలిప్తః స్యాత్ నేను దేనిని కూడా అంటేటువంటి వాడిని కాను. కాయస్థః అపి న వధ్యతే ఈ శరీరములో ఉన్నటువంటి వాడిగా ఉన్నప్పటికీ న బధ్యతే నా వధ్యతే నేను వధింపబడేవాడిని చంపబడేటువంటి వాడిని కాను అని ఇక్కడ స్వామివారు 2 శ్లోకాలలో విషయాలు చెప్పుకొస్తూ ఉన్నారు. ఇవి కేవలం బ్రహ్మజ్ఞానమును పొంది ఉన్నటువంటి తత్వవేత్తల భావం. అది సామాన్య స్థాయిలో ఉన్నటువంటి వారు ఈ మాటలు మాట్లాడలేరు. ఒక అనుభవం, బ్రాహ్మీ అనుభవం, శాస్త్ర శ్రవణం కాదు, శాస్త్ర శ్రవణం చేసినంత మాత్రంతో చెప్పినప్పటికీ కూడా తిరిగి మరలా మరి వ్యవహారంలో వచ్చినప్పుడు పొరబడే పరిస్థితులు ఏర్పడతాయి. అనుభవ జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే మరి అలాంటి విధానం ఉండే అవకాశం ఉంటుంది. అర్జునుడు కూడా భగవద్గీత శాస్త్రం అంతా విన్నాడు. నష్టో మోహ కృష్ణ నా మోహం తొలగిపోయిందయ్యా అన్నాడు. సాధన చేయలా, కేవలం శ్రవణం చేశాడు, నా మోహం పోయిందని చెప్పి అన్నాడు. అయితే తాత్కాలికంగా అప్పటికున్నటువంటి యొక్క అభిప్రాయ విధానం ఉన్నదో అభిప్రాయం తొలగిపోయిందనే అర్థం తీసుకోవచ్చు. మనం పూర్తిగా మోహం పోయినట్లు మనం భావించే అవకాశాలు లేవు. ఎందువల్ల అని చెప్పనంటే అభిమన్యుడు చనిపోయినప్పుడు చాలా విలపిస్తాడు, దుఃఖానికి గురయ్యాడు. కారణం ఏంటని చెప్పనంటే మరి కేవలం శ్రవణం ద్వారా వచ్చేది ఇది ఒక అవగాహనే కానీ అది దృఢాపరోక్ష జ్ఞానం అయ్యే అవకాశాలు లేవు. అనుభవరూపకంగా వచ్చేటువంటి అపరోక్ష జ్ఞానం ద్వారానే వ్యక్తిలో దృఢాపరోక్ష జ్ఞానం ద్వారానే ఉన్నటువంటి భావన స్థిరముగా ఉండే అవకాశము ఏర్పడుతుంది. అది లోకంలో చాలామంది తాత్విక అధ్యయనం చేస్తూ ఉంటారు. అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమునై ఉన్నాను, నేను స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు అని ప్రకారముగా ఒక వినికిడి ద్వారా ఒక అవగాహన కలిగి మాట్లాడే విధానం ఉంటుంది. తిరిగి మరల సందర్భాలు వచ్చినప్పుడు వ్యక్తి ఆయా సందర్భాలలో విలవల్లాడిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు రామచిలుకకు రామనామం అనేది నేర్పుతారు. అది రామారామ అంటూ ఉంటుంది. పిల్లి పట్టుకున్నప్పుడు ఏముంటుంది, వచ్చే శబ్దం వేరు అక్కడ మళ్ళా. అట్లా కేవలం ఒక పరోక్ష జ్ఞానం మాత్రమే ఇచ్చేటువంటి అవగాహన అది మనం మాట్లాడతాం. నేను దేహం కాదయా, నేను సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, త్రివిధావస్థలకు నేను సాక్షినై ఉన్నాను, నేను కేవలం సచిదానందమై ఉన్నటువంటి బ్రహ్మమును అనేటువంటి మాటలు విన్నాం కాబట్టి విన్న దాన్ని బట్టి మనం మాట్లాడతాము. అదే కనుక ఇక సందర్భాలు వచ్చినప్పుడు విలవల్లాడిపోయి విలపించే విధానాలు, కదిలిపోయే విధానాలు, రోదన చేసే విధానాలు, ఈ పోరాటములు ఆరాటములన్నీ కూడా అవి వచ్చి పడతాయి. ఇవి కేవలం ఒక శాస్త్ర అవగాహనతో వచ్చినటువంటి భావనతో ఉన్నటువంటి విధానము. రెండవది ఏంటంటే ఏ యొక్క శాస్త్రం విషయాన్ని బోధిస్తూ ఉన్నదో దానిని అనుభవరూపకంగా తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఉండేటువంటి యొక్క భావన స్థిరముగా ఉంటుంది. అదనమాట.
ఇప్పుడు స్వప్నావస్థలో ఉన్నప్పుడు మరి ఆ స్వప్న సంబంధమై ఉన్నటువంటి వ్యవహారము వాస్తవం అనే భావమే ఉంటుంది. మరి అక్కడ ఒకవేళ ఆ వ్యక్తి వాళ్ళతో పోరాటం చేస్తాడు. స్వప్నావస్థలో ఎవరైనా దుండగులు వచ్చి పైన పడితే పోరాటం చేస్తాడు. దొంగలు వచ్చి ఇంట్లో జ్వరబడి దోసుకుపోతుండే పోరాటం చేస్తాడు. అవన్నీ చేసేటువంటి యొక్క వ్యక్తి మేలుకున్న తర్వాత ఏమంటాడు? అవి కేవలం స్వప్నము, కల్పన, అవాస్తవము అనేటువంటి మాటలు మాట్లాడతాడు. ఒకవేళ స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఏదైనా తాత్విక శాస్త్ర అధ్యయనం చేసిన వాడై అక్కడ ఒకవేళ అనుకున్నా కానీ అక్కడ మళ్ళీ బాధలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. స్వప్నావస్థలో ఉన్నప్పుడు అవన్నీ కేవలం అవాస్తవము అనేటువంటి భావం రావాలని చెప్పినట్లయితే మేలుకున్నటువంటి వాడికి ఉన్నటువంటి భావన అది స్థిరముగా ఉన్న భావన, కాబట్టి అనుభవరూపకంగా ఉన్న భావన. ఎందుకంటే స్వప్నం నుంచి బయటపడ్డాడు, స్వప్నం నుంచి బయటపడి వ్యావహారిక వస్తువులలో ఉన్నాడు కాబట్టి, వ్యావహారిక విశ్వజ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ స్వప్నం అంతా కూడా కేవలం కల్పన మాత్రము, అది నిద్రా దోషం వల్ల భాషించింది, అది వాస్తవం కాదనేటువంటిదిగా దృఢ జ్ఞానం ఏర్పడుతుంది అప్పుడు మేలుకోవటం కారణంగా. అట్లాగా మనం ఈ వ్యవహారములో ఉండి కేవలం శాస్త్రం మాత్రమే అధ్యయనం చేసి ఇవి కేవలం మిథ్య, ఈ దేహం మిథ్య, ఇవన్నీ నశించేటువంటి ఈ మాటలన్నీ ఏమిటంటే మనవి కావు, శాస్త్రం మహాత్ములు చెప్పారు కాబట్టి మనం ఆ యొక్క మాటలు బాగా బక్కి పట్టాం గనక మాట్లాడతామే కానీ దృఢంగా వచ్చే భావన మాత్రం కాదు. ఎవరికయ్యా అలాంటి యొక్క విషయం బాగా దృఢంగా రావటం అని చెప్పానంటే స్వరూప జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి వారు, దాన్ని అపరోక్ష జ్ఞానము అని చెప్పి అన్నారు. పరోక్ష జ్ఞానం వేరు, అపరోక్ష జ్ఞానం వేరు. పరోక్ష జ్ఞానం అంటే కేవలం ఒక శాస్త్రం, గురువుల యొక్క వాక్యాలు వినటం కారణంగా కలిగేటువంటి జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానం అని చెప్పి అంటారు. అపరోక్ష జ్ఞానము అనేటువంటిది సాధన అనేటువంటి చేసినప్పుడు అక్కడ బ్రహ్మం మరి ప్రత్యక్షావగమం ధర్మ్యం యోగ సమాధిని పొందినప్పుడు ఆ యోగ సమాధిలో బ్రహ్మమును సాక్షాత్కరింపజేసుకుంటూ ఉన్నాడు అనే మాటలు కూడా అది ఒక పక్షానికి తొలగిపోయే పదాలే. అయితే అర్థం కావటానికి కొన్ని పదాలు వాడతారు, బ్రహ్మ సాక్షాత్కారము, బ్రహ్మజ్ఞానము, ఇలాంటి పదాలు అనేటువంటి వాడటం జరుగుతుంది అవగాహన కోసంగా. కాబట్టి అక్కడ బ్రహ్మ సాక్షాత్కారము అనే పదాలు కొంచెం ఇబ్బందికరంగా అనుచితంగా ఉన్నటువంటివిగా భావించినట్లయితే బ్రహ్మమే తానై ఉండుట బ్రాహ్మీ అనుభవం, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి శంకరాచార్యుల వారు. అంటే ఆ బ్రాహ్మీ అనుభవమును పూర్తిగా బ్రహ్మమునందు ఉన్నటువంటి స్థితి ఏర్పడ్డప్పుడు ఆయన పలికేటువంటి మాటలు ఈ శ్లోకాలు ఎక్కడ అదనమాట. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. భగవద్గీతలో వాక్యం ఇది. ఆ భగవద్గీతలో కూడా పరమాత్మ అన్నమాట ఏంటంటే యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తః మానవః ఆత్మన్యేవ సంతుష్ట. ఆత్మ ఏంది రమిస్తూ ఉన్నాడు, ఆత్మ ఏందే ఆనందపడుతూ ఉన్నాడు, ఆత్మ ఏందే మరి చక్కగా స్థితి కలిగి ఉన్నాడు. కాబట్టి అలాంటి అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వ్యక్తి ఏమంటాడు? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. ఆయా జ్ఞాన కర్మేంద్రియాలన్నీ కూడా వాటి స్వాభావికాన్ని బట్టి వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి వ్యవహారానికి నాకు సంబంధం లేదు. అవి కేవలం ప్రకృతి యొక్క నియమావళి, ప్రకృతి యొక్క నిబంధనలను అనుసరించి ప్రవర్తించేటువంటివిగా ఉన్నాయి. ఇంద్రియాలు ఇంద్రియార్థేషు, ఆయా ఇంద్రియములు ఇంద్రియ సంబంధమైన విషయాల్లోకి పోతూ ఉన్నాయి. నేను కేవలం సాక్షి మాత్రంగా ఉన్నాను అనేటువంటి భావనతో ఉండేటువంటి విధానం ఒక అనుభవరూపకంగా వచ్చేటువంటి స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. అర్జునుడు ప్రశ్న వేశాడు, స్థితః ప్రజ్ఞస్య భాష సమాధిస్తస్య కేశవ స్థితధీహి కిం ప్రభాసేత కిం ఆసేత వ్రజేత కిం. సమాధి అనుభవాన్ని పొంది ఉన్నటువంటి జ్ఞాని ఎట్లా ఉంటాడు, ఎట్లా మాట్లాడతాడు, ఈ విధంగా ప్రవర్తిస్తాడు
అనే విధానాలుగా పరమాత్మను అడిగినప్పుడు ఆ సమాధి సంబంధమై ఉన్నటువంటి విధానం అంతా కూడా మనకి 2వ అధ్యాయంలో స్వామివారు చెప్పుకొచ్చి చివరిలో ఏమంటాడు, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముఖ్యతి. కనుక ఆ యొక్క బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడు తిరిగి మరలా ఈ లోకంలోకి వచ్చినప్పటికీ కూడా యోగ సమాధి నుంచి బ్రహ్మానుభవాన్ని పొంది ఈ లోకములోకి వచ్చినప్పటికీ కూడా ఈ లోక సంబంధమై ఉన్నటువంటి యొక్క మోహాలలో మునగడు. నయనాం ప్రాపి విముఖ్యతి, మోహానికి గురికాడు. ఎందువల్ల సత్యాన్ని గుర్తించడం మోహానికి గురికాడు. ఎడారిలో పోతూ ఉన్నాడు ఒక వ్యక్తి, ఆ దూరంగా చూస్తే జలం కనబడతా ఉన్నది. దప్పి గలవాడై ఆ జలాన్ని సేవిద్దామని చెప్పి ఉద్దేశంతో పోతూ ఉన్నాడు. పోయే కొద్దీ ఆ నీరు కూడా ఇంకా ముందుకు పోతా ఉన్నాయి. ఇతడు పోతూ ఉన్నాడు, నీరు కూడా ముందుకి ప్రయాణం చేస్తూ ఉన్నది. ఏమిటా అని చెప్పి విచారించాడు. చూస్తే ఆ యొక్క ఎండమాములు, అంటే ఆ సూర్యకిరణాలు ఇసుక తిన్నెలలో పడి పరావర్తనం చెంది మెరుస్తూ ఉన్నాయన్నమాట. ఆ మెరిసే విధానం ఆయనకి జలం అనేటువంటి భ్రమ కలగజేసింది. తీరా ఆయన విచారిస్తే ఇది కేవలం ఎండ సంబంధమై ఉన్నటువంటి ఎండమాములు తప్ప అవి జలం కాదు అన్నటువంటి జ్ఞానాన్ని పొందాడు. అవి కేవలం కల్పన మాత్రమే, వాస్తవం కాదు, జలం కాదనే జ్ఞానం ఆయన కలిగినా కానీ అక్కడ దూరంగా ఆ యొక్క ఎండమాముల యొక్క సంబంధమై ఉన్న ఆ నీటి యొక్క భావన గోచరిస్తూ ఉన్నది. అయినా కానీ అది వాస్తవం అనే భావానికి పాడుగా ఒకసారి గ్రహించిన తర్వాత తిరిగి మరలా అవి జలం అనేటువంటి యొక్క మోహానికి గురికాడు. అట్లాగా ఎవరైతే యొక్క మరి స్వరూప అనుభవాన్ని పొందాడో, ఆ స్వరూప అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడు ఈ లోక వ్యవహారం వచ్చినప్పటికి కూడా బ్రాహ్మీ అనుభవాన్ని పొందిన తర్వాత బ్రహ్మవేత్తలు మళ్ళీ లోకానికి వస్తారు. వాళ్ళు యోగ సమాధి నుంచి లోకానికి వస్తారు. కారణం ఏంటని చెప్పనంటే, సంచితాది కర్మలు నశింపబడ్డప్పటికీ కూడా ఈ ప్రారబ్ధం అనేటువంటిది ఉంటుంది. ప్రారబ్ధం భోగతో నశ్యేత్తు. అందువల్ల ప్రారబ్ధం ఉన్నది కాబట్టి ఈ కర్మ యోగ సమాధికి పోయినటువంటి వాను కూడా అది తీసుకొచ్చి బయటకు కూర్చోబెడుతుంది. అట్లా ఉన్నటువంటి విధానం కాబట్టి మనం మహాత్ములు సేవించుకుంటూ ఉన్నాం. వాళ్ళ ద్వారా అనుభవాన్ని పొందుతూ ఆ అనుభవాన్ని వింటూ ఉన్నాం. మరి ఆ మార్గంలో పోయేందుకు గాను మార్గాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి నైనాం ప్రాపి విముఖ్యతి అని పరమాత్మ అన్నమాట. నా ఏనాం కాబట్టి ఆ యొక్క బ్రాహ్మీ అనుభవాన్ని పొంది మళ్ళీ ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఈ లోకములో ఉన్నటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో ప్రాపంచిక విషయాలు, వాటి యొక్క విషయంలో ఆయన మోహానికి గురి కాకుండా ఆయన స్థిరముగా బ్రహ్మానందంలో ఉండిపోయే విధానం ఏర్పడుతుంది. అలాంటి ఆ అపరోక్ష అనుభవం, బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి అతడు ఎట్లా ఆయన మాట్లాడే విధానం, ఏ విధంగా మాట్లాడతాననే మాటకి ఇక్కడ పరమాత్మ చెప్పుకొస్తూ ఉన్నాడు. కాయస్థః అపి నకాయస్థః అన్నాడు. అయ్యా, నీ దేహములో ఉన్నా కానీ నేను ఈ దేహాన్ని కాను. ఎందుకని? ఆ దేహ విలక్షణం పొందాడు కదా. యోగ సమాధిలో ఆ దేహ విలక్షణం పొందాడు. దేహం పూర్తిగా జడమైపోతుంది యోగ సమాధిలో ఉన్నప్పుడు. అక్కడ దాకా మనం కాకపోయినా మన అనుభవం మనం చూడవచ్చు కదా. మనం సుషుప్త అనుభవాన్ని పొందామనుకోండి. ఆ సుషుప్త అనుభవాన్ని పొందినప్పుడు ఈ దేహంతో సంబంధం లేదు. ఈ దేహంతో సంబంధం ఉందనుకోండి, మీకు సుషుప్త అవస్థ వచ్చే అవకాశం లేదుగా. ఈ దేహంతో ఉన్న సంబంధం వదిలిపెడితేనే మీకు సుషుప్త అనుభవం కలిగే అవకాశం ఉన్నది. ఈ దేహముతో సంబంధం కలిగి ఉండే నేను సుషుప్త అనుభవాన్ని పొందుతాను అని చెప్పి అనుకున్నట్లయితే అది సాధ్యపడే అవకాశం లేదు. కాబట్టి దేహముతో సంబంధం వదిలిన తర్వాతే నీకు సుషుప్త అనుభవం కలుగుతుంది. కనుక సుషుప్త అనుభవాన్ని పొందినటువంటి వానికి దేహం యొక్క స్పర్శ లేదు, దేహముతో అనుబంధం లేదు, సంబంధం లేదు. అలాంటి యొక్క దేహముతో సంబంధం లేకుండా మరొక స్థలంలో ప్రవేశించి అక్కడ తన ఉనికిలో తాను ఉండి ఆడున్నటువంటి ఆనందాన్ని ఆస్వాదించి బయటకు చెబుతూ ఉన్నాడు. రాత్రి నిద్రపోయాను, నిద్ర కూడా గాఢంగా ఏర్పడింది, చాలా ఆనందంగా ఉన్నాను అని అంతవరకు మాట్లాడతాడే తప్ప
నాకు ఈ దేహము అనేది ఊడిపోయింది, ఈ దేహ సంబంధం లేకపోవటం వల్ల నాకు ఆ సుషుప్త అనుభవం కలిగింది. కాబట్టి ఆ సుషుప్త అనుభవంలో ఉన్నటువంటి ఏ అనుభవం కలిగి, ఏ యొక్క ఉనికి కలిగి, ఏ సత్తాత్వం కలిగి ఉన్నదో ఆ సత్తాత్వమే నేను. ఈ కింద పడ్డటువంటి యొక్క ఈ దేహం నేను కాదు అనేటువంటి యొక్క మాటలు లోక వ్యవహారంలో మునిగి మాయా సంబంధ మోహాలలో మునిగి ఉన్నటువంటి వారికి వచ్చే అవకాశాలు లేవు. రోజువారీగా దేహంతో సంబంధం వదిలిపెట్టి సుషుప్త అనుభవాన్ని పొందుతూ ఉన్నా కానీ నేను ఈ దేహము కాదు అనేటువంటి భావన మనకు కలుగుతున్నదా వ్యవహారంలో అని చెప్పనంటే ఎవరూ కూడా అంత లెక్క ఆలోచనకు పోరు, దాన్ని విచారించరు. నాకు నిద్ర వచ్చింది, నిద్రలో ఏమీ తెలియకుండా పోయింది, హాయిగా ఆనందంగా ఉన్నాను అనే మాటల వరకు వాడతారే తప్ప నేను దేహం కాదు, విలక్షణముగా ఉన్నటువంటి ఒక స్వరూపాన్ని, ఆ స్వరూప స్థితిని నేను సుషుప్త అవస్థ ద్వారా పొందగలిగాను అనేటువంటి యొక్క తాత్విక సంబంధ భావాలు గురువు ద్వారా మహాత్ముల ద్వారా వినంత వరకు ఆ ఎడబాటు విధానాన్ని, ఆ ఏరుబాటుతనాన్ని గుర్తించే అవకాశం అనేటువంటిది ఉండదు ప్రధానముగా. అది యోగ సమాధిని పొంది ఉన్నటువంటి మహాత్ముడు కాబట్టి, యోగ సమాధిని పొందటానికి ముందే మహాత్ముల ద్వారా తాత్విక అంశాలను అధ్యయనం చేశాడు కాబట్టి, శాస్త్రాధ్యయనం చేశాడు కనుక ఇటు శాస్త్రజ్ఞానము ఉన్నది, రెండవది అనుభవ జ్ఞానము ఉన్నది. ఈ రెండింటి జ్ఞానములను అనుసరించి మాట్లాడే విధానం ఎక్కడ? కాయస్థ అపి. కాయము అంటే ఈ దేహానికే కాయమని పేరు ఉన్నది. దీన్ని దేహము అంటాము, క్షేత్రము అంటాము, వపుహు అని చెప్పని అంటాము. మరి దీన్నే కాయము అనే పదం కూడా వాడతారు ఈ దేహానికి. ఎందువల్ల కాయము అంటారని చెప్పనంటే అవయవైహి క్షీయతి ఇది కాయం. అవయవైహి అవయవములతో సంబంధం పడి ఉన్నది కాబట్టి దీన్ని కాయము అన్నారు. అది ఇప్పుడు దేహము ఎందుకన్నాం? అన్నరసేన వర్ధయతి దేహ. అన్న రసాదుల ద్వారా ఆహార పానీయాల ద్వారా వృద్ధవుతుంది కాబట్టి దాన్ని దేహం అనే విషయంగా పిలిచారు. అట్లనే ఈ దేహాన్ని క్షేత్రము అనే పదంతో కూడా పిలుస్తారు. గుణైహి క్షీయతి ఇది క్షేత్రం అస్మిన్. అనగా ఈ దేహములో గుణాలన్నీ కూడా చేరి ఉన్నాయి కాబట్టి, ఈ గుణములతో సంబంధం పడి ఉన్నటువంటిది కాబట్టి దీనిని క్షేత్రము అనే మాటగా చెప్పుకొస్తారు. కాబట్టి క్షేత్రము అన్నా, దేహము అన్నా, కాయము అన్నా, వపుహు అన్నా, దేహానికి అనేక పేర్లలో ఇది ఒక పేరు కాయము అని చెప్పని, అవయవములతో చేరి ఉన్నది కాబట్టి కాయము అని చెప్పని అంటారు. అందుచేత కాయము అన్నప్పుడు దేహముకు అర్థం చేసుకోండి చాలు, అంతే. కాయము అంటే ఇంకేదో కాయం అంటది అనే భావాలు అవసరం లేదు. ఈ కాయం అనే పదం వాడినప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఈ దేహము, పార్థివ దేహము, ఈ దేహాన్నే కాయము అని పిలుస్తారని చెప్పి అర్థం చేసుకోండి. కాయస్థ అపి. ఆ జ్ఞానం ఏమంటున్నాడు? బ్రహ్మతత్వ అనుభవం గల మహాత్ముడు చెప్పే మాట కాయస్థ. ఈ కాయం ఈ దేహములో స్థహ ఉన్నప్పటికీ, స్థహ అపి నేను ఉన్నప్పటికీ కూడా నా కాయస్థ, నాకు ఈ దేహం అనేది లేదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ దేహములో ఉన్నా కానీ నేను దేహాన్ని కాను అని అర్థం. దేహములో లేననే భావం ఏంటంటే నేను దేహాన్ని కాను. కానీ అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఏమన్నాం? నేను దేహం అని చెప్పని అంటాం. పుట్టుకతో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేహ సంబంధ భావనే వస్తుంది. పుట్టగానే ఎవరో కూడా నేను దేహం కాదనే మాట వాడరు వాళ్ళు. అందుచేత సొసైటీలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పుట్టుక నుంచి మరి ఆ శాస్త్రాధ్యయనం చేయకపోతే మాత్రం ఈ దేహము నేననే భావనే ఉంటుంది. కాబట్టి దానికి ఉన్నటువంటి యొక్క ధర్మాలు, గుణాలు మొత్తం కూడా తన మీదే ఆరోపితం చేసుకుని మాట్లాడే దానాలు ఉంటాయి. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, బారుగా ఉన్నా, ఇట్లాగా ఆ దేహ సంబంధమై ఉన్నటువంటి ఏ భావాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తన యందే ఆరోపితం చేసుకుంటాడు. కారణం ఏంటంటే పుట్టుక నుంచి వానికి ఈ దేహం రూపం చూశాడు కాబట్టి ఈ దేహము నేననేటువంటి యొక్క భావన ప్రగాఢముగా వ్యక్తిలో ఉండిపోతుందన్నమాట. నువ్వు దేహం కాదురా, నువ్వు ఆత్మ, నువ్వు పరమాత్మ, నువ్వు బ్రహ్మస్వరూపము, ఇంద్రియ అగోచర స్వరూపము నీవు, ఆనందాత్మిక వస్తువు నీవు, సర్వవ్యాపక స్వరూపుడవు నీవు అనేటువంటి యొక్క మాటలు మనకి ఎక్కడ వస్తాయి?
ఎవరైతే వేదాలని ఉపనిషత్తులు అధ్యయనం చేస్తారో వాళ్ళకి మాత్రమే వస్తాయి. లోకంలో చాలామంది మరి యొక్క దైవ మార్గంలో ఉన్నారు, దైవ బుద్ధి కలిగి ఉన్నారు, ఆస్తికులుగా పిలువబడుతూ ఉన్నారు. మేము ఆస్తికులము, దైవము యొక్క ఉనికిని అంగీకరించేటువంటి వాళ్ళము అనబడేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నాస్తికులు అని చెప్పనంటే దేవుడు లేడు అనేటువంటి వర్గం లోకంలో ఉంటుంది. వాళ్ళ విషయం పక్కన పెట్టినట్లయితే మేము దైవ భక్తులము, మేము దైవము యొక్క ఉనికిని అంగీకరిస్తూ ఉన్నాము అనే భావనగా ఉన్నటువంటి యొక్క ఆస్తికులుగా చెప్పేటువంటి వాళ్ళల్లో కూడా నేను బ్రహ్మమునై ఉన్నాను అనేటువంటి భావన వాళ్ళకి రావటం వల్ల కారణం ఏంటని చెప్పానంటే వాళ్ళు ఉపనిషత్తులను అధ్యయనం చేయలే. వాళ్ళకి వేరే వేరే శాస్త్రాలు ఏవో ఉంటాయి, ఇతర మతాలు కొన్ని చెబుతూ ఉన్నాం కదా, ఇస్లామిక్ అని చెప్పని, క్రైస్తవం అని చెప్పని, అట్లనే దీంట్లో హైందవ సంస్కృతిలో కూడా బౌద్ధులు అని చెప్పని, బౌద్ధులు, జైనులు అనేక రకమైనటువంటి యొక్క ఉన్నాయి కదా. వీళ్ళందరూ కూడా చెప్పే విధానాలలో నేను దేవుడు అనే మాటగా రాదు. ఇక్కడ నేను దేవుడు అని చెప్పనే మాట అపార్థం చేసుకోమాకండి. అయితే ఈ దేహము లోపల ఏ చేతనమైతే ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ బ్రహ్మము కంటే భిన్నము కాదనేటువంటి మాట ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. అయం ఆత్మ బ్రహ్మ సర్వం ఏతద్ బ్రహ్మ. బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము ఈ దేహములో ప్రత్యేక ఆత్మ అనే పేరుతో ఉన్నది. అయం ఆత్మ బ్రహ్మ. అయం ఈ యొక్క దేహములో ఉన్నటువంటి చేతనమే ఆత్మ, బ్రహ్మ, బ్రహ్మం అనేటువంటిది శాస్త్రం చెబుతున్నటువంటి యొక్క మాట. కనుక నీవు నిత్యస్వరూపుడవు, బుద్ధస్వరూపుడవు, జ్ఞానస్వరూపుడవు, నువ్వు ఎప్పటికీ ఉండేటువంటి వాడు, అస్తిత్వ లక్షణం నీలో ఉన్నది అనేది శాస్త్రం నీకు చక్కగా బోధిస్తున్న విషయం. ఉన్నాను అని చెప్పని అంటాం కదా, ఆ ఉన్నాను అనేటువంటి యొక్క ఉనికికి లేమి చెప్పే అవకాశం లేదు. ఒకవేళ ఈ దేహము చూపించి ఉన్నాను అని చెప్పి అన్నావు అనుకో, ఈ దేహముగా ఈ భావనగా చెప్పినట్లయితే ఒకప్పుడు ఈ దేహం లేదు, అప్పుడేమొస్తుంది అర్థం? ఒకప్పుడు నేను లేను అనే అర్థం వస్తుంది. ఇప్పుడు దేహం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాననే భావం వస్తుంది. ఈ దేహం పోయిన తర్వాత నేను ఉండననే భావం వస్తుంది. కాబట్టి ఆ ఉనికిని దేహం మీద అధ్యస్థం చేసుకున్నట్లయితే ఈ ప్రమాదం ఏర్పడుతుందన్నమాట. ఈ దేహం లేకముందు నేను లేను, ఈ దేహం వచ్చిన తర్వాత నేను ఉన్నాను, ఈ దేహం పోయాక నేను ఉండను అనేటువంటి భావాలు ఏర్పడతాయి. కానీ శాస్త్రాధ్యయనం చేసినట్టు ఏమవుతుంది అర్థము? నువ్వు దేహం కాదయ్యా, దేహం కంటే విలక్షణమై ఉన్నటువంటి యొక్క ఆత్మ నీవు అనే భావం వచ్చినప్పుడు, ఆ యొక్క ఆత్మ యందు అస్తిత్వ భావనగా మనం గుర్తించినప్పుడు అప్పుడు ఆ యొక్క ఉనికి స్థిరముగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకని చెప్పనంటే ఈ దేహం రాకముందు ఉన్నాను, ఈ దేహం వచ్చాక ఉన్నాను, ఈ దేహం పోయాక ఉంటాను. ఎందువల్ల? నేను దేహం కాదుక, నేను ఆత్మ. కాబట్టి ఆత్మ అనే భావంతో చూసినప్పుడు అది ఎప్పుడూ ఉంటుంది. దేహం రాకముందు ఉన్నది, దేహం వచ్చాక ఉన్నది, దేహం పోయాక ఉంటుంది. అవ్యక్త దీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నధాన్యేవ తత్రకా భగవద్గీత తత్రకా పరివేదన పరిదేవన. అవ్యక్తాదీని భూతాని, అవ్యక్త భూతాని, ఈ జీవులు అవ్యక్తంగా ఉన్నాయి. ఈ దేహాలు ఒకప్పుడు అవ్యక్తంగా ఉన్నాయి. వ్యక్త మధ్యాని, మధ్యకాలంలో ఈ దేహాలు వ్యక్తమై భాషిస్తూ ఉన్నాయి. నిధనాన్ని, చనిపోయిన తర్వాత అవ్యక్తం, వాడి ఉనికి లేకుండా పోతుంది. కాబట్టి దేహాలకు ఒకప్పుడు ఉనికి లేదు, ఒకప్పుడు ఉనికి ఉన్నది, ఒకప్పుడు ఉండదు. కనుక ఆ విధానాన్ని నీ యందు ఆరోపితం చేసుకుని నేను ఒకప్పుడు లేను, నేను ఇప్పుడు మాత్రమే ఉన్నాను, ఈ దేహం చనిపోయాక నేను ఉండను అనే భావాలు కేవలం భ్రాంతితో పలికేటువంటి యొక్క మాటలు. నువ్వు దేహం లేకపోయినా ఉన్నావు, దేహం ఉన్నావు. అయితే ఈ మాట ఎట్లాగా నిర్ధారణ అవుతుంది అనే విషయంగా మనం చూసినట్లయితే దానికి ఉదాహరణ ఏమిటని చెప్పానంటే నిద్ర తీసుకోండి. సుషుప్తి అవస్థను నువ్వు పొందావు, సుషుప్తి అవస్థలో నువ్వు ఉన్నావు కాబట్టే పొద్దున్న లేచి సుషుప్తి అనుభవాన్ని పొందాను, అక్కడ చాలా హాయిగా ఉన్నది, ఆనందంగా ఉన్నది, పరమశాంతి ఉన్నది అని చెప్పగలుగుతూ ఉన్నావు అని చెప్పనంటే నువ్వు అనుభవాన్ని పొందావు కదా. అయితే ఆ అనుభవం అనేటువంటిది నీకు దేహముతో సంబంధం బట్టి పొందావా, దేహాన్ని వదిలిపెట్టి పొందావా? గమనించండి. ఇప్పుడు దేహంతో సంబంధం పడి అనుభవాన్ని పొందా అని చెప్పనే మాట చెప్పాల్సి వస్తే ఈ దేహముతో సంబంధం పడి శబ్దాలు విన్నాను, దృశ్యాలు చూశాను, రసాలు గ్రహించాను అనే మాటలు వాడొచ్చేమో కానీ ఈ దేహముతో సంబంధం ఉండే సుషుప్తి అనుభవాన్ని పొందా అనేటువంటి మాట వాడే అవకాశం లేదు.
ఎందుకంటే నీ దేహముతో సంబంధం పడి ఉండే సుషుప్తి అనుభవాన్ని పొందే అవకాశం లేదు. దేహముతో ఉన్న సంబంధం పూర్తిగా వదిలిపెడితేనే నువ్వు సుషుప్తి అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఆ దేహం వదిలిన తర్వాత మరి నువ్వు ఉన్నావా లేదా అది గమనించాలి మనం. ఇప్పుడు దేహమే నేనని చెప్పి అన్నట్లయితే మరి ఇంతమంది దేహం లేదు కాబట్టి నేను లేను, ఇప్పుడు దేహం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్నాను, రేపు దేహం కాస్త పోతుంది నేను ఉండను అనేటువంటి మాటలు దేహమునందు నీ ఉనికిని అధ్యస్థం చేసుకుని మాట్లాడుతున్నది ఇది భ్రాంతి సంబంధ వ్యవహారం. కాబట్టి ఏంటంటే నేను దేహం కాదనేటువంటి విషయంగా నువ్వు తెలుసుకోవాలని చెప్పన్నట్లయితే, ఇప్పుడు తెలుసుకోవాలని చెప్పన్నట్లయితే దానికి నిదర్శనం ఏంటంటే సుషుప్తి అవస్థయే దానికి నిదర్శనం. ఎందువల్ల ఆ సుషుప్తిని పొందినప్పుడు నీకు ఈ దేహంతో స్పర్శ లేదు, దేహం కేవలం జడమై పడిపోయి ఉన్నది. ఏమి చెప్తావు? నిద్రపోయినప్పుడు నిద్రపోయాను, గాఢంగా నిద్ర వచ్చింది, నాకేమీ తెలియకుండా పోయింది అంటాడు వాడు. మరి ఏమి తెలియకుండా పోయింది అంటున్నావు అంటే ఆ తెలియకుండా పోయింది కూడా నీకు తెలిసిందిగా. ఆ తెలియకుండా పోయింది కూడా నీకు తెలిసింది కాబట్టి ఆ మాట వాడుతూ ఉన్నావు, లేకపోతే ఎట్లా వాడతావు ఆ మాట నువ్వు? అయితే తెలియకుండా పోయింది అనే మాట వాడావు అంటే ఏమి తెలియకుండా పోయింది, ఏమి తెలియకుండా పోయింది అన్నప్పుడు ఇంతకుముందు మేలుకుని ఉన్నప్పుడు ఏ దేహం యొక్క తాదాత్మ్యము చేత ఇంద్రియాల సహకారముతో ఈ లోకములో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాది ఏ విషయాలైతే ఉన్నాయో అవి తెలుసుకుంటూ ఉన్నాను. ఆ తెలుసుకునేటువంటి లోక సంబంధ ఉనికి, ఈ లోక సంబంధ జ్ఞానం అనేది నాకు పూర్తిగా పోయింది. ఆ పోవటాన్నే నాకేమీ తెలియదు, నాకంత తెలియకుండా పోయింది. కానీ లోపల చాలా హాయిగా ఆనందంగా ఉన్నాను. నువ్వు లోపల ఆనందముగా హాయిగా ఉన్నాను అని చెప్పనంటే అది నీ యొక్క ఉనికి, అక్కడ నీ అస్తిత్వం ఉనికి అది అన్నమాట. కాబట్టి దేహం అనేటువంటిది జాగ్రత్త అవస్థలో దాని సంబంధం పట్టడం అవుతుంది, నిద్రావస్థలో వదిలిపెట్టేయటం అవుతుంది. దేహం వదిలిపెట్టినప్పటికీ కూడా నేను ఉన్నాననేటువంటి యొక్క భావన ప్రతి ఒక్క వ్యక్తి నిత్య జీవితంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కేవలం శాస్త్రాధ్యయనం చేసావు, ఉపనిషత్తులు అధ్యయనం చేసావు చెబుతున్న మాట కాదు, నిత్య జీవితంలో కలిగే అనుభవం ఇది. ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడే విధానమే. అయితే నాకు తెలియకుండా పోయింది, నాకు ఈ దేహం యొక్క స్పృహ పూర్తిగా పోయింది, కానీ లోపల మాత్రం గాఢంగా నిద్రపట్టి ఉన్నది, దాంట్లో ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, శాంతిగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉన్నటువంటి విధానములో ఆ ఉన్నటువంటి యొక్క విధానము యొక్క స్వరూపత విధానాన్ని మనకు శాస్త్రం చెప్తే మనకి అవగాహన కావటమే తప్ప శాస్త్ర విధానం అధ్యయనం చేయకపోతే మాత్రం కేవలం అది నీకు ఒక భావమాత్రముగా ఉండిపోతుంది అంతే. కానీ ఉనికి మాత్రం నీకు తెలియబడుతున్నది. నిద్రపోయిన తర్వాత నాకు ఈ దేహం యొక్క స్పర్శే లేదు, ఈ దేహముతో నాకు ఇలాంటి సంబంధము లేదు, చాలా హాయిగా మాత్రం ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని చెప్పి అనే మాటల వరకు వాడతాడే తప్ప దాని మూల స్వరూపం ఏమిటి, దాని యొక్క ఉనికి ఏమిటి, దాని యొక్క అస్తిత్వం ఏమిటి, దాని యొక్క పేరేమిటి అనే విషయాలుగా రావాలని చెప్పినట్లయితే అది నీకు శాస్త్రం మాత్రమే ఆ విషయం చెప్పాల్సి వస్తుందన్నమాట. అయితే ఏతావత్ విషయం ఏంటని చెప్పానంటే నేను దేహము కాదనే దానికి నిదర్శనం నిద్రే. ఆ నిద్ర అనేది నువ్వు పొందినప్పుడు దేహంతో సంబంధం లేదు కాబట్టి, దేహంతో సంబంధం లేకపోయినా నీ ఉనికి వేరే ఒక విధానాలుగా అనుభవానికి వస్తుంది కాబట్టి ఆ ఉనికి ఆ సత్తా మాత్రముగా ఉన్నటువంటి అది నీ యొక్క వాస్తవిక ఉనికి, నీ యొక్క స్థితి అన్నమాట. అది గ్రహించాల్సి ఉంటుంది. అక్కడ నువ్వు చెప్పేటువంటి ఏ ఉనికి అవుతున్నో దానిని మహాత్ములు ఆత్మ అన్నారు. ఆత్మ యొక్క అనుభవాన్ని నువ్వు పొందావు, ఆనందంగా ఉన్నావు. నీకు ఆనందం రావటం అంటే ఆత్మ నుండి రావాల్సి ఉంటుంది. దీన్ని మన మాండూక్యోపనిషత్తులో చక్కగా చెప్పే అంశాలు చాలా ఉన్నాయి. అక్కడ ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందమయ ఆనందభుక్కు అనేటువంటి మాటలుగా చెప్పడం జరుగుతున్నది. అక్కడ కేవలం నీకేవి కూడా ఇంద్రియాలు లేవు, విషయాలు లేవు, రాగాది గుణాలు లేవు, కామాది గుణాలు లేవు, ఆలోచనలు లేవు, ఏమీ లేవు. ఏకీభూత ఒక్కడవిగా ఉన్నావు. అక్కడ ప్రజ్ఞాన ఘన ఆనందమయ ఆనందభుక్కు, ఆనందం అనుభవించేవాడిగా ఉన్నావు. అందుచేత దాని యొక్క స్థితిగతులు పూర్తిగా నీకు
మరి తెలియాలని చెప్పి అన్నట్లయితే అది మహాత్ముల ద్వారా విషయాలు విన్నప్పుడు మాత్రమే తెలియబడతాయి తప్ప నీకుగా దాని యొక్క విధానాలు మనసుకు గోచరించే అవకాశాలు లేవు. కానీ ఏమిటని చెప్పానంటే నేను ఈ దేహం కాదు, దేహం కంటే విలక్షణముగా ఎక్కడో నేను ఉన్నాను, ఉనికి కలిగి ఉన్న సత్తా కలిగి ఉన్నాను అనేటువంటి విధానాలు మనం గమనించాల్సి ఉంటుంది. మన వ్యవహారంలో కూడా మనం చెబుతూ ఉంటాం, నా మనస్సు బాగలేదండి అంటాం. నా మనస్సు, నేను మనస్సు కాదు, అది నా మనస్సు, నా దగ్గర పనిచేస్తున్న మనస్సు అది. నిన్నైతే చాలా బాగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది నిన్నైతే, ఇప్పుడంతా ఏదో బాధ, ఏదో కొరత, ఏదో దిగులుగా ఉంది అంటాడు. అందువల్ల మనసు అనేటువంటి యొక్క స్థితిగతులు బాగా ఉంది, బాగా లేనిది తెలుసుకుంటూ ఉన్నావు. అట్లాగా మరి నా దేహము అంటాం, నా మనస్సు అంటాం, నా బుద్ధి అంటాం, నా ప్రాణము అంటాం. కనుక నావి అని చెప్పి అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అర్థం? నువ్వు వాటికంటే విలక్షణంగా ఉన్నావు, ఎక్కడో లోపల ఉన్నావు. ఆ లోన ఉన్నటువంటి యొక్క దాని యొక్క ఉనికి విధానం అనేది శాస్త్రం నీకు చెప్తున్న విషయం. ఆ ఉనికి విధానమే ఆత్మ అని చెప్పని అంటారు. ఆత్మ అనేటువంటిది బ్రహ్మము కంటే అభిన్నమై ఉన్నది. ఆ బ్రహ్మమే ఆత్మగా పిలువబడుతుంది. కాబట్టి ఆత్మ యొక్క ఉనికిని బట్టి మరి నేను ఆ ఆత్మను అని చెప్పి అన్నప్పుడు నేను బ్రహ్మమును అనే మాట వాడాల్సి వస్తుంది. ఆత్మయే భగవంతుడు అని చెప్పినప్పుడు నేనే ఆ భగవంతుణ్ణి అనే మాట వాడాల్సి వస్తుంది. కాబట్టి నేను భగవంతుణ్ణి అనేటువంటి యొక్క మాటకు అపార్థాలుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం బాహ్యముగా కనుక తీసుకున్నట్లయితే అది అపార్థాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. తాత్విక సంబంధ విచారణ చేసినప్పుడు ఈ దేహము కంటే ఈ దేహమే కాదు, లోన ఇంకో దేహం ఉంది, సూక్ష్మ దేహం, ఇంకో దేహం కారణదేహం అన్నది, స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణదేహము, మహాకారణానికి కూడా విలక్షణమై అతీతమై ఉన్నటువంటి స్వరూపాన్ని ఆత్మ అని చెప్పి అన్నప్పుడు ఆత్మ అనేది నీ యొక్క స్వతసిద్ధముగా ఉన్నటువంటి యొక్క ఉనికి. కనుక ఆత్మను నేననేటువంటి ఉనికితో చెప్పినప్పుడు నేను భగవంతుణ్ణి అనే మాటకు అక్కడ వర్తింపబడుతుంది తప్ప ఏదో లోకములో లోక వ్యవహారముగా ఏదో వేషం వేసి కాషాయగొడ్లు కట్టు, ఇంకేదన్నా రూపం పెట్టు, బుట్లు పెట్టు, గెట్లు పెట్టు, నేనే దేవుణ్ణి అనేటువంటి కేవలం దేహ సంబంధ భావంతో చెప్పినప్పుడు అపార్థానికి మార్గం అవుతుంది. కానీ స్వరూపత భావంలోకి గనక పోయి మాట్లాడితే అక్కడ నేను భగవంతుడు అని చెప్పన్నప్పుడు ఎదురుగా ఉన్న ప్రతి ప్రాణి భగవంతుడే. ఎందువల్ల అన్ని జీవులు కూడా ఆత్మ కంటే భిన్నం కావు కదా ఏవి. అందుచేత అన్నీ కూడా భగవంతుని కంటే భిన్నము కానివి. మనకి ఈ మాటలు భగవద్గీతలో ప్రధానంగా వస్తాయి. మత్త పరతరం నాణ్యత్ కించిత్ అస్య ధనంజయ మై సర్వం ఇదం పురోతం సూత్రేమణి గణాయవ. మత్త నాకంటే అన్యముగా ఏవి కూడా లేవు, అందరూ కూడా నా స్వరూపమే అయి ఉన్నారు అని చెప్పి నా పరమాత్మ చెబుతాడు. అందువల్ల చూసినట్లయితే తాత్విక అంశమును అధ్యయనం చేసినప్పుడు ఆ మూలానికి పోయినప్పుడు ఆ మూలములో ఉన్నటువంటి యొక్క ఆత్మని పేరుతో పిలువబడుతున్నదో ఆత్మయే నేను అని చెప్పి అన్నప్పుడు ఆత్మయే దేవుడు కాబట్టి ఆ దేవుడే నేననే మాటలుగా అక్కడ ఆ ఉనికిని బట్టి ఆ మాటలు వాడబడుతూ ఉన్నాయి అక్కడ. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా స్వరూపత ఆత్మయే బ్రహ్మము, ఆ బ్రహ్మమే భగవంతుడు అనేటువంటి విధానము. అది శాస్త్రం ఒక అవగాహనాత్మకముగా ఇస్తుంది. ఆ అవగాహనను మనం తీసుకుని సాధనాంశమును అవలంబించి నివృత్తి మార్గంలో పయనించి త్రివిధ దేహాలకు, త్రివిధ అవస్థలకు అతీత భావాన్ని పొందగలిగితే, యోగ సమాధిని పొందగలిగితే వారు చెప్పేటువంటి యొక్క మాట పూర్ణముగా ఉంటుంది. మనం కేవలం శాస్త్రం మాత్రమే అధ్యయనం చేసి కాయస్థహాపి నకాయస్థహ కాయస్థహపి నజాయతే అనే మాటలు మనం కూడా వాడవచ్చు. నేను దేహంలో ఉన్నా కానీ నేను దేహం కాదు, ఆ దేహంలో ఉన్నా కానీ నాకు పుట్టుక లేదు, ఈ దేహంలో ఉన్నా కానీ నా భుంజాన అని భుజించేవాడిని కాదు, దేహ కాయస్థహ దేహం ఉన్నప్పటికీ కూడా నా బధ్యతని బంధింపడేటువంటి వాడిని కాను అనేటువంటి యొక్క మాటలు కేవలం శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళు కూడా ఈ మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఈ మాటలన్నీ కూడా కేవలం శాస్త్రాధ్యయనం చేసి ఉన్నటువంటి వాడే మాట్లాడేటువంటి మాటలు ఒక విధానంగా చెప్పుకోవడానికి బాగా ఉంటాయి. కానీ వ్యవహారం వచ్చిందా అంటే మళ్ళా దుఃఖాలలో మునిగిపోతాడు, ఆ బాధల్లో మునిగిపోతాడు, మళ్ళీ విలపిస్తాడు. ఈ దేహ సంబంధ భావాలే వ్యక్తి మీదకి వచ్చేస్తాయి. అక్కడ పోరాటం చేస్తాడు, అరుస్తాడు, తిడతాడు, కొడతాడు, అన్ని పనులు చేస్తాడు. మళ్ళా
ఆవేశాలు అణిగిపోయిన తర్వాత అప్పుడు తీరిగ్గా కూర్చున్నప్పుడు మళ్ళా పశ్చాత్తాపానికి గురవుతాడు. ఇంత జ్ఞానం అధ్యయనం చేశాను, కానీ ఆవేశం రాగానే మొత్తం మర్చిపోయాను, దాంట్లో పోయి పడిపోయాను అనే విధానాలుగా కలిగే అవకాశాలు ఉంటాయి. అది కేవలం మనకి శాస్త్రం ద్వారా వచ్చేటువంటి అవగాహన కంటే కూడా సాధన ద్వారా, అనుభవం ద్వారా వచ్చేటువంటి స్థితి, దాంట్లో వ్యక్తి స్థిరముగా ఉండే విధానం ఏర్పడుతుంది. అక్కడ ఆత్మ బలముతో ఉంటాడు, ఆత్మ శక్తితో ఉంటాడు. కాబట్టి ఎలాంటి యొక్క అనాత్మ సంబంధ పరిణామాలు, పరిస్థితులు వ్యక్తిని దాంట్లో పడవేసే విధానంగా తీసుకురాకుండా ఉండే విధానం ఏర్పడుతుంది. అందుచేత కాయస్థః అపి నకాయస్థః, ఇది మనం చెప్పుకున్నప్పుడు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. పరోక్ష జ్ఞానముగా ఉన్నవాళ్ళు, శాస్త్ర జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలే. కానీ అనుభవ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఈ మాట మాట్లాడతారు. కానీ వీళ్ళ పరిణామాలు మళ్ళా వ్యవహారం వచ్చినప్పుడు ఈ భావన కోల్పోయే విధానం ఏర్పడుతుంది. స్వరూప అనుభవాన్ని పొంది, యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వాళ్ళ భావన స్థిరముగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఎలాంటి వ్యవహారం వచ్చినా, ఎలాంటి సంఘటనలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అది స్థిరముగా ఉండే విధానం అనేది ఏర్పడుతుందన్నమాట. కాయస్థః అపి నకాయస్థః, కాయస్థః అపి నజాయతే. కాయస్థః, ఆ కాయములో, దేహములో నేను ఉన్నప్పటికీ కూడా నజాయతే, నేను పుట్టేటువంటి వాడిని కాను. అందువల్ల పుట్టే విధానం దేహానికి మాత్రమే. అందువల్ల ఈ దేహం గనక లోకంలోకి వస్తే పుట్టినట్లు, ఈ దేహంగా అంతరించిందా అంటే మరణించినట్లు. ఈ జనన మరణములు అనేటువంటివి స్థూల దేహానికి ఉంటాయే తప్ప ఆత్మకు ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఘటం ఉన్నది, ఘటం ఉత్పన్నమైంది అంటే ఘటం పుట్టింది. ఆ తర్వాత ఘటం వాడుకలో వ్యవహారం చేశారు, ఘటం విచ్ఛిన్నమైంది, పగిలిపోయింది అంటే ఘటం నశించింది అని అర్థం. కానీ ఆ ఘటంలో ఉన్న ఆకాశానికి ఘటం ఉత్పన్నమైంది, మరి ఆ ఘటంతో పాటు లోన ఉన్న ఆకాశం కూడా పుట్టిందా? ఆ తర్వాత ఘటం అంటే కొండ, మరి ఆ ఘటం, ఆ కొండ తర్వాత కాలంలో పగిలిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది అంటే ఘటం నశించింది అని చెప్పని అన్నాం. పగిలిపోయిందంటే అది పగిలిపోయి మట్టిలో కలిసిపోతుంది, ఆ పని నశించిందని చెప్పని అంటాం. మరి ఆ ఘటం నశించినప్పుడు ఆ ఘటంలో ఉన్న ఆకాశం కూడా నశించిందా? అది అందుచేత ఘటం ఉత్పన్నమైనప్పుడు ఘటంతో పాటు ఆకాశం పుట్ల, ఘటం విచ్ఛిన్నమైనప్పుడు ఘటంతో పాటు ఆకాశం నశించాల. ఆకాశం ఎప్పటికీ ఉన్నది. అయితే ఆ ఘటం అనే ఉపాధి ఏర్పడింది కాబట్టి, ఉపాధి ఏర్పడినప్పుడు ఘటంలో ఉన్న ఆకాశాన్ని ఘటాకాశం అన్నాం. అది మహాకాశమే, అంతటా వ్యాపకమైన ఉన్న ఆకాశమే. అయితే ఘటం లోపల ఆ ఖాళీ భాగాన్ని మనం ఏం పేరు పెట్టామంటే ఘటం ఉపాధిగా ఉంది కాబట్టి ఆ దాంట్లో ఉన్న ఖాళీ భాగానికి పేరు పెట్టాం, ఘటాకాశము అని పేరు పెట్టాం. అది మహాకాశమే. ఘటం ఉత్పన్నమైనంత మాత్రంతో అది వేరుబళ్ళ ఆకాశమేమి, ఆకాశం మహాకాశంగానే ఉన్నది. మన వ్యవహార విధానములో పిలుస్తూ ఉన్నాం, ఏమని ఘటాకాశము అని పిలుస్తున్నాం అంతవరకే. అందువల్ల ఘటం ఉత్పన్నమైతే దాంతోపాటు ఈ ఘటాకాశం ఉత్పన్నమైంది లేదు. ఘటం విచ్ఛిన్నమైపోతే ఆ ఘటంతో పాటు లోనున్న ఆకాశం కూడా నశించేది కాదు. అట్లాగా ఈ దేహం పుట్టినంత మాత్రంతో నేను పుట్టాను అని, దేహం నశించినంత మాత్రంతో నేను నశించాను అని చెప్పని. ఎందుకు వస్తున్నాయి భావాలు? అజ్ఞానం. కనుక నీ యొక్క ఉనికిని, సత్తాత్వపు ఉనికిని నువ్వు ఈ దేహం మీద ఆరోపితం చేస్తున్నావు కాబట్టి, కనుక ఈ దేహమే నేననేటువంటి భావన బాగా దృఢపడింది కనుక లోకంలో. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రకః అంటుంది శాస్త్రం, అష్టావక్ర శాస్త్రం. దేహాభిమాన పాశేన, దేహ సంబంధమై ఉన్న ఈ పాశం అనేక జన్మలుగా వస్తూ ఉన్నది, ఇప్పుడుది కాదు. ఎన్నో దేహాలలో మనం వస్తూ ఉన్నాము. ఏ దేహాన్ని పొందితే ఆ దేహములో ఆ దేహ సంబంధ దేహాభిమానం అనేది ఏర్పడుతుంది. ఒకవేళ ఆ జీవుడు శునక దేహం ధరించిన, గార్ధప దేహం ధరించిన, పశు దేహం ధరించిన, గోవు దేహం ధరించిన, ఏనుగ దేహం ధరించిన, చేమ దేహం, దోమ దేహం, ఏ దేహం ధరించినా ఆయా దేహాలలో వానికి తాదాత్మ్యత వస్తుంది. ఆ దేహమే నిన్ననేటువంటి భావన బాగా దృఢమవుతుంది. కాబట్టి ఆయా జన్మలలో ఆ దేహానికి అపకారం జరగకపోతే అది పరుగులు తీస్తుంది. ఏదైనా ఒక పిల్లు ఉందనుకోండి,
అది ఏదన్నా పులి అమరబడిందా అంటే పరుగులు తీస్తుంది. నేను దేహము కాపాడుకోవాలనే భావన, అందులో ఆ దేహ సంబంధమై ఉన్నటువంటి ప్రగాఢ భావన ప్రతి ప్రాణికి కూడా పుట్టుకతో వచ్చేస్తుంది. అట్లా మానవ దేహము ధరించి ఉన్నటువంటి మనందరికీ కూడా ఆ దేహ సంబంధ ఉనికి బాగా వచ్చేస్తుంది. ఆ దేహము యొక్క సంబంధమై ఉన్న భయాలు కూడా వచ్చేస్తాయి. మరణ సంబంధ భయాలు కూడా మొత్తం వచ్చేస్తాయి. ఇవి ఎంత మనం శాస్త్రాధ్యయనం చేసి ఉన్నప్పటికీ కూడా నేను దేహం కాదనే భావనలుగా కలిగి ఉన్నప్పటికీ కూడా, నేను దేహం కాదనేటువంటి యొక్క భావన లోకంలో ఎవరికి ఉండదు. శాస్త్రాధ్యయనం చేసిన వానికి కొంచెం భావన కలుగుతుంది అంతవరకు. అలాగా శాస్త్రాధ్యయనం చేసి నేను దేహం కాదనే భావన కలిగి ఉన్నా కానీ మరణ సంబంధమై ఉన్న సంఘటనలు దగ్గరికి వచ్చినప్పుడు పరుగులు తీసే విధానం మాత్రం ఉంటుంది అక్కడ. అది ఎందువల్ల అంటే అది స్వరూప అనుభవం పొందకపోవటం కారణముగా కేవలం వ్యవహార విధానములో ఉండి ఒక శాస్త్ర అవగాహనతో ఏర్పడ్డటువంటి భావం కావటం చేత ఇక్కడ ఆ భావన ఎక్కువగా నిలబడే అవకాశం ఉండదు, స్థిరముగా ఉండే అవకాశం ఏర్పడదు. మనం ఏ సందర్భాలు లేకుండా, ఏ పరిణామాలు లేకుండా, ఏ ప్రభావాలు లేకుండా, ఏ సంఘటనలు ఎదురు కాకుండా ఉన్నంత వరకు మనం సానుకూలంగా, సామరస్యంగా, ప్రశాంతంగా ఉన్నంత వరకు ఆ భావాలు అట్లాగే నిలబడి ఉంటాయి. కానీ ఆ యొక్క సంఘటనలు ఏర్పడ్డాయా, పరిణామాలు ఏర్పడ్డాయా, ప్రభావాలు ఏర్పడ్డాయా అంటే అక్కడ ఈ భావం కాస్త కనుమరుగవుతుంది. ఆడ కేవలం సందర్భానుగుణ్యముగా క్రియలు ఆరంభమవుతాయి. ఇక యుద్ధం చేస్తారు, కుస్తీ పడతారు, పోరాడతారు, కత్తులు పట్టుకుంటారు, కట్టెలు పట్టుకుంటారు, కోర్టులకు పోతారు, ఓదోలని చేస్తారు. ఈ ప్రకారముగా అన్ని చర్యలు కూడా సందర్భం వచ్చినప్పుడు వచ్చేస్తాయి అన్నమాట. కానీ అక్కడ ఇది నిలబడదు ఈ భావన, దీనికి బలం లేదు. కేవలం శ్రవణ మాత్రముతో వచ్చినటువంటి అంశము కాబట్టి ఈ వ్యవహారం యొక్క విధానం కొంచెం బలముగా ఉండే విధానం కనుక ఇది శ్రవణ మాత్రముతో వచ్చిన భావన ఇది. కానీ వ్యవహారం ఏమిటి అక్కడ ఇంద్రియాలతో, గుణాలతో మరి ప్రకోపింపబడి ఉండేటువంటి విధానాలు కాబట్టి వాటి యొక్క వేగానికి మనకున్న భావన తట్టుకుని నిలబడగలిగే శక్తి అక్కడ ఉండదు. ఎందువల్ల ఎంతో కాలముగా వస్తున్నది ఆ భావన. ఇటీవల కాలంలో ఏదో మహాత్ములు ఆశ్రయించిన వాళ్ళు శాస్త్ర అధ్యయనం చేసి చేసేది కూడా ఉదయం పూటో సాయంత్రం పూట చేస్తాం తప్ప ఎక్కువ సమయం పెట్టుకోగా ఉదయం పూట 10 నిమిషాలు, సాయంత్రం పూట వల్ల ఒక అరగంట చేసిన ఆ బలమే. కానీ ఈ వ్యవహార బలము నీకు లేచిన కాడి నుంచి పడుకోబోయేదాకా స్థిరపడి ఉన్నది. రెండవది అనేక జన్మలుగా అది స్థిరపడి వస్తున్నటువంటి భావన కాబట్టి దాని యొక్క శక్తి ముందు మనం చేసేటువంటి యొక్క ఈ శాస్త్ర సంబంధ అవగాహన భావన తృణప్రాయంగా దూది పిందెలాగా ఎగరగొట్టబడి ఎక్కడో పోయి పడిపోతుంది. ఆ పని ఇక అక్కడ కేవలం తన వ్యవహారం మాత్రమే ఉంటుంది. ఇక అక్కడ జంగి బాహి యుద్ధం మొత్తం కూడా వచ్చి కూర్చునే విధానమే ఉంటుంది. కాబట్టి అంత తేలికనే విషయం కాదు. అది కేవలం అపరోక్ష జ్ఞానముతో సాధింపగలిగితే అప్పుడు వాడికి ఉండేటువంటిది ఆ స్థిరత్వం, ఆ బ్రాహ్మీ సంబంధ అనుభవముతో, ఆ యొక్క స్వరూప జ్ఞానముతో ఉండేటువంటి భావన అక్కడ స్థిరంగా ఉంటుంది. ఎలాంటి వచ్చినా కదిలిపోకుండా స్థిరముగా స్థిరః అని చెబుతుంది కదా మనకి. యం హిన వ్యధయం తేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహా అమృతత్వాయ కల్పతే. కనుక అమృత ప్రాప్తిని పొంది ఉన్నటువంటి వాడు సమదుఃఖ సుఖం ధీరుడై ఉన్నటువంటి విధానాలు అనేటువంటివి స్వరూప జ్ఞానముతో సాధించాలే తప్ప ఈ లోక కేవలం ఒక శ్రవణ మాత్రముతో వచ్చేటువంటి దాని ద్వారా మనము ఆ వేగాన్ని, ఆ ఉద్వేగాలని, ఆ యొక్క పరిస్థితులను మనం చక్కబెట్టే విధానం మాత్రం మన చేతుల్లో అది ఉండే అవకాశాలు లేవు. అయితే కొంతమంది మహాత్ములు శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాళ్ళై బాగా అవగాహన పెంపొందింప చేసుకున్నప్పుడు కొన్ని పరిణామాలలో వాళ్ళు కొంచెం స్థిరముగా ఉండే విధానం కలిగి ఉంటారు. అయినా కదిలించి వేసే విధానాలు ఎక్కువగా ఉంటాయి. యతతో హ్యపి కౌంతేయ పురుషశ్చ విపశ్చితః ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనః. గీత 2వ అధ్యాయంలో పరమాత్మ అన్నమాట.
యతతో హ్యపి కౌంతేయ పురుషశ్చ విపశ్చిత బాగుగా శాస్త్రాధ్యయనం బాగా చేసి ఉన్నాడు. పశ్యత అంటే చూస్తాం, విపశ్చిత బాగుగా చూశాడు, శాస్త్రం అంతా బాగా అధ్యయనం చేశాడు. అలాగా శాస్త్రాధ్యయనం చేసి ఉన్నప్పటికీ కూడా మరి ఆ ఇంద్రియాల యొక్క ప్రకోపం వచ్చినప్పుడు వాటిని ఆపటం అని చెప్పనంటే అది సాధ్యం కాని విధానంగా అయిపోతుందనేది ఆ శ్లోకంలో వస్తుంది. ఇంద్రియాని ప్రమాదీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియాని ప్రమాదీని, ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఆ మనస్సుని ఆ గుణాలు లాక్కుపోయి మరి ఆ యొక్క పరిణామాలలో ఆ యొక్క విషయాలలో పడేసి వ్యక్తిని పతనం చేసే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అందుచేత మరి ఈ ప్రకారముగా ఈ శ్లోకాలలో చెప్పేటువంటి యొక్క ఈ అర్థాన్ని కేవలం శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ స్వరూప జ్ఞానానుభవాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే మాట్లాడే విధానం ఉంటుంది. వాళ్ళల్లో స్థిరమైనటువంటి యొక్క భావనగా ఉంటుంది, వీళ్ళల్లో అస్థిరమై ఉన్నటువంటి భావనగా ఉండే అవకాశము ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ శాస్త్రాధ్యయనం ముందు చేయాలి, తర్వాత అనుభవానికి ప్రయత్నం చేయాలి. అనుభవాన్ని పొంది ఉన్నట్లయితే వాడి ఎలాంటి కదిలిక లేకుండా స్థిరముగా ఉండే విధానం ఏర్పడుతుంది. కాయస్థః అపి న జాయతే, కాయస్థః అపి, ఆ శరీరములో ఉన్నప్పటికీ కూడా నజాయతే, నేను పుట్టేటువంటి వాడిని కాను అనేటువంటి యొక్క దృఢభావన ఉంటుంది వాళ్ళకి. అందుచేత ఈ దేహానికే పుట్టే విధానం, మరణించే విధానం తప్ప ఆత్మకు లేదు. లోన ఉన్న సూక్ష్మ దేహానికి కూడా మనం చెప్పే అవకాశాలు లేవు. ఇప్పుడు స్థూల దేహం వచ్చింది, స్థూల దేహం పోయింది, అట్లా సూక్ష్మదేహం కూడా స్థూల దేహంతో పాటు ఆవిర్భావం కావటం, అది కూడా అంతరించే విధానంగా అక్కడ లేదు. మళ్ళా నువ్వు ఎన్ని దేహాలు ధరించినా ఆ సూక్ష్మదేహం ఒకటే. అయితే ఆ సూక్ష్మదేహం బ్రహ్మజ్ఞానం ద్వారా నశింపబడేది తప్ప బ్రహ్మజ్ఞానం కలగనంత వరకు, స్వరూపానుభవం కలగనంత వరకు సూక్ష్మదేహం కూడా నిత్యమయ్యే ఉంటుంది. లోన ఉన్న కారణదేహం కూడా స్వరూప జ్ఞానం, బ్రాహ్మీ అనుభవం, అపరోక్షానుభవం కలగనంత వరకు కారణదేహం కూడా అట్లాగే ఉంటుంది. ఈ ప్రకారముగా ఈ తొడుగులు, ఈ దేహాలు మాత్రమే ఎప్పుడు మారుతా ఉంటే కొత్తవి వస్తాయి, ఆ పాత అయిపోయి కొత్తవి వస్తూ ఉంటాయి. కానీ సూక్ష్మదేహ విషయంలో పాత సూక్ష్మదేహం పోయింది, కొత్త సూక్ష్మదేహం వచ్చింది అనే మాటలు అక్కడ వాడే అవకాశాలు లేవు. అయితే అది అనిశ్చితముగా నిత్యమై ఉన్నదిగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా స్వరూప జ్ఞానం పొందిన నాడు ఆ సూక్ష్మదేహం కూడా అంతరిస్తుంది. అంతరించింది కాబట్టే మోక్షాన్ని పొందాడు. ఆ తర్వాత జీవనముక్తుడై బ్రహ్మంలోకి వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా సూక్ష్మదేహం నశింపబడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా కాయస్థః అపి న జాయతే, నేను పుట్టేటువంటి వాడు కాను. కాయస్థః అపి న భుంజానః, కాయస్థః అపి, కాయస్థః అంటే దేహములో ఉన్నటువంటి వాడుగా అనిపించినప్పటికీ కూడా ఆ దేహ సంబంధమై ఉన్నటువంటి ఏ యొక్క భక్షణాదులు ఉన్నాయో, భుజించే విధానాలు ఉన్నాయో అవన్నీ నాకు సంబంధం లేదు అన్నారు. నభుంజానః, నేను భుజించేవాడిని కాను అంటే ఏమిటి? లోక వ్యవహార క్రియ ఉంటుంది, కానీ నేను ఆత్మనే భావం ఉన్నది కాబట్టి వాటి యొక్క విధానాలలో అతడు పూర్తిగా దిగే అవకాశం, మునిగిపోయే విధానాలు ఉండవు. కాయస్థోపి న బధ్యతే, కాయస్థః ఆ శరీరములో ఉన్నప్పటికీ కూడా కాయస్థః అపి, ఇక్కడ అపి అనే పదం వాడుతూ ఉన్నారు. అపి అంటే కూడా అని అర్థం వస్తుంది, చ అంటే మరియు అని చెప్పి అర్థం వస్తుంది. అపి అంటే కూడా, కూడా అంటే దేహములో ఉన్నప్పటికీ కూడా నబధ్యతే, నేను బంధింపడేటువంటి వాను కాను. అయితే అపరోక్షానుభవాన్ని పొంది ఉన్నటువంటి యొక్క తాను ఎందుకు దేహంలో ఉండాలి? ఇంకా మేమంటే అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి, జీవభావంతో ఉన్నాం కనుక మేము దేహంలో ఉండేటువంటి విధానం మాకు ఏర్పడింది. నువ్వు బ్రహ్మానుభవాన్ని పొందావు కదా, మరి ఆ బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి యొక్క నీవు ఇంకా ఈ దేహంలో ఉండే అంత అవసరం నీకేం వచ్చింది? కాయస్థః అపి, కాయస్థః అపి, కాయస్థః అపి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్నలు మనం పుడతా ఉంటాయి. సామాన్యం కాదు, మనం సామాన్యులం కాదు, ఎన్నో ప్రశ్నలు పడతా ఉంటాయి. కాయస్థః అపి, దేహములో ఉన్నప్పటికీ కూడా నబధ్యతే, నేను బంధింపబడేటువంటి వాని కాను. ఎందుకంటే దేహం అనేటువంటిది ఉంటుంది,
ఇప్పుడు బ్రహ్మజ్ఞానం ద్వారా లోన ఉన్నటువంటి సంచిత కర్మ అంతరిస్తుంది. కానీ ప్రారబ్ధమో అట్లాగే ఉంటుంది. అది ప్రారబ్ధం భోగతో నశ్యేత్. కాబట్టి ఆ ప్రారబ్ధాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు బాణం సంధించాడు, వదిలిపెట్టాడు, ఆ బాణం వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోతూ ఉండగా తేరిపారా చూశాడు. చూస్తే తాను అనుకుని సంధించి వదిలిపెట్టింది వేరు, తీరా వాస్తవం గ్రహిస్తే అది వేరుగా ఉందన్నమాట. ఏదో మృగము అని చెప్పి అనుకుని సంధించి వదిలిపెట్టాడు. ఆడ మృగం కాదు, ఉన్నది గోవు. కాబట్టి ఆ బాణంపై గోవు తగులుతుందేక చనిపోతుంది, గోహత్య దోషం వస్తుంది. కానీ ఆ పోయేటువంటి యొక్క బాణాన్ని ఎట్లా ఆపుతాడు? వెళ్ళిపోతా ఉంది, వేగంగా వెళ్ళిపోతా ఉంది అది. ఒకవేళ ఆ పోయి ఆ బాణం గుచ్చుకున్నది, ఆ గోవు మరణించింది అనుకో, అరే ఇప్పుడు మనం గోవు హత్య చేశాం, పాపం చుట్టుకున్నది అనే పశ్చాత్తాపడ్డటువంటి వాడే ఇక అంతగా అనుకున్నట్లయితే అమ్ముల పొదిని పక్కన బారేయవచ్చు, ఆ బాణాన్ని కూడా పక్కన వేసేసి మళ్ళీ దాని జోలికి పోకుండా ఉండవచ్చు. అట్లాగే మనలో ఉన్నటువంటి కర్మ, సంచిత కర్మయే కొంత భాగం ప్రారబ్ధముగా వచ్చేసేసింది. అది విడిసిన బాణంలాగా వెళ్ళిపోయింది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ప్రారబ్ధముగా ఈ దేహం వచ్చింది కాబట్టి ఈ దేహ రూపముగా జీవితంలో సుఖము, దుఃఖము, లాభము, నష్టము, దుఃఖాలు, బాధలు, వేదనలు అనుభవిస్తూ ఉన్నాడు. ఇట్లా అనుభవించేటువంటి వాడే మనకి ఈ జన్మలు వద్దు, ఈ దుఃఖాలు వద్దు, బాధలు వద్దు, ఈ పుట్టడం ఏమిటి, సావటం ఏమిటి, అంత అవస్థ అయిపోయిందని చెప్పిన ఉద్దేశంతో పశ్చాత్తాపాన్ని పొంది గురువు యొక్క ఆశ్రయంలో బ్రహ్మ విద్యాధ్యయనం చేసి సాధన చేసి బ్రహ్మజ్ఞానాగ్నిలో మళ్ళా జన్మలకు హేతువుగా ఉన్నటువంటి సంచిత కర్మను దగ్ధం చేసే విధానముగా అవకాశం మాత్రమే ఉన్నది. తన దగ్గర అంబుల పొది ఉంది కాబట్టి, దాంట్లో బాణాలు ఉన్నాయి కాబట్టి వాటిని పారేసే అవకాశం ఉన్నది, ధనస్సును పారేసే అవకాశం ఉన్నది. పన్ను ఇడిసిన బాణం వెళ్ళిపోతున్నది. అట్లాగా తనలో మళ్ళా రాబోయే దేహాలకి హేతువుగా ఉన్నటువంటి సంచిత కర్మను తీసివేయచ్చు, బ్రహ్మజ్ఞానం తీసివేయచ్చు. కానీ ప్రారబ్ధమో విడిసిన బాణం వచ్చేసిందే కది. కాబట్టి అందుచేత అది ఆ దేహానికి 70 ఏండ్లు ఉందో, 80 ఏండ్లు ఉందో, 100 ఏండ్లు ఉందో వెళ్ళిపోతుంది, అడదాకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ దేహం పతనానంతరం వరకు బ్రహ్మజ్ఞానే ఉన్నటువంటి వాడు ఆ దేహంలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లా ఉండబట్టేగా మనం ఆయన సేవించుకుంటూ ఉన్నాం, ఆయన ద్వారా బ్రహ్మ విద్య వింటూ ఉన్నాం. ఎన్ని ఉన్నాయి? అప్పుడే పోతే దేహం బ్రహ్మానుభవాన్ని పొందిన పోటే అప్పుడే దేహం పోయిందనుకో, ఈ బ్రహ్మజ్ఞానం చెప్పేది ఎవరి లోకంలో? ఆ మహాత్ములుగా నేను మహాత్ములు సేవించుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది నీకు? కాబట్టి సంచిత కర్మ పోయినప్పటికీ కూడా ప్రారబ్ధం అనేది మిగిలి ఉన్నది కాబట్టి మహానుభావులు మన కంటి కనబడుతూ ఉన్నారు, మనం వాళ్ళని సేవించుకుంటూ ఉన్నాం, అదే బ్రహ్మ విద్య వింటూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రారబ్ధము అనేటువంటిది ఈ దేహరూపముగా ఉన్నది కాబట్టి అది ఉంటుంది కనుక అలాగా ఉన్నటువంటి యొక్క ఆ దేహములో తాను బ్రహ్మానుభవాన్ని పొంది బయటకు వచ్చినప్పటికీ, ఆ దేహము యొక్క తాదాత్మ్యమును పొంది ఉన్నప్పటికీ నేను దేహముతో ఉన్నా కానీ నా కాయస్థ, నాకు దేహం లేదు. ఆ దేహముతో ఉన్నా కానీ నజాయితే నేను పుట్టేవాడిని కాను. దేహస్థ, నేను దేహములో ఉన్నా కానీ నా భుంజాన, నేను భోంచేసేవాడిని కాను. ఆ దేహములో ఉన్నా కానీ నా బధ్యతే, నేను బంధింపడేటువంటి వాడిని కాను. ఈ మాటలన్నీ ఎవరయ్యాయి అని చెప్పనంటే బ్రహ్మజ్ఞానివి, తత్వవేత్తవి. కాయస్థహాపి, ఆ దేహములో ఉన్నప్పటికీ కూడా నలిప్త స్యాత్, నేను దేనికి కూడా అంటేవాడిని కాను. నేను దేనికి అంటను. ఏమి మనకి ఈ మాట గీతలో పరమాత్మ అంటాడు, పద్మపత్రం యవాంభస అన్నారు. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ లిప్యతే తపాపేన పద్మపత్రం యవాంభస. బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మమునందు, బ్రహ్మణి సప్తమి భక్తి ఏకవచనం, అది బ్రహ్మమునందు అని అర్థం వస్తుంది అక్కడ. బ్రహ్మణి ఆదాయ కర్మాణి, సమస్త కర్మలన్నింటినీ కూడా బ్రహ్మమునందు ఉంచేశాడు. అపరోక్షానుభవాన్ని పొందినప్పుడు, యోగ సమాధిలో ఉన్నప్పుడు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం కూడా బ్రహ్మ లయింపజేసి ఆ బ్రహ్మానుభవాన్ని పొందాడు. కాబట్టి ఆ బ్రహ్మము అనుభవంతో ఉన్నటువంటి వాడు తిరిగి మన లోకంలోకి వచ్చినప్పటికీ కూడా వ్యవహారం చేస్తాడు. ఈ లోక వ్యవహారం చేస్తున్నా కానీ ఎట్లా ఉంటాడని చెప్పనంటే పద్మపత్రం యవ అంటే వలె, అపి అంటే కూడా అని చెప్పి అర్థం వస్తుంది. యవ అంటే వలె, పద్మపత్రం యవ, పద్మపత్రములాగా, తామరాకులాగా.
ఏమి ఆ నీటిలోనే పుట్టుతుంది తామరాకు, నీటిలోనే ఉంటుంది, నీరే దాని ప్రాణాధారముగా ఉంటుంది, నీరే దానికి నివాస స్థలముగా ఉంటుంది. జన్మస్థలము, నివాస స్థలము అన్నీ ఉన్నప్పటికి కూడా ఆ నీరు కనుక పైన ఇట్లా పోసాము అంటే దొర్లుకుంటూ పోతాయి, బిందువుల్లాగా అంటుకోదు. అట్లాగే ఇతడు కూడా మరి ఈ లోకంలో దేహం ధరించాడు, లోకంలో సంచారం చేశాడు, కొద్దికాలం అయింది, వివాహం చేసుకున్నాడు, పిల్లలు, అన్ని వ్యవహారం అంతా అన్నీ ఉన్నాయి. మరి ఆ తర్వాత కాలంలో మహాత్మ అనుగ్రహముతో మరి శాస్త్రాధ్యయనం చేసి బ్రహ్మానుభవాన్ని పొందాడు. ఆ బ్రహ్మానుభవాన్ని పొందిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ లోకంలోకి వస్తాడు. ఎడకపోతాడు, ఇంకా రావాలిగా, ప్రారంధం ఉందగా. వచ్చినప్పటికీ కూడా ఈ లోక వ్యవహారం అంతా కేవలం ఒక నాటకంగా చూస్తాడు తప్ప ఆ నాటకంలో తాను ఓ పాత్ర అనే భావన ఆయన రాదిక, కేవలం సాక్షి మాత్రంగా ఉంటాడు. ఇంతకాలం ఏమిటి, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ నాటకంలో మనం కలిసిపోయాం కాబట్టి మనం కూడా పాత్ర పోషించాల్సి ఉంటుంది అక్కడ. కానీ ఆయన ఏమంటాడు, నేను కేవలం నాటకానికి సాక్షి మాత్రుణ్ణి అంటాడు. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్య క్షేత్రవిత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యగాత్మా శివోహం. నాహం దేహో ఇంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్య క్షేత్రవిత్తాది దూర. భార్యకు బిడ్డలకు గృహానికి విలక్షణముగా ఉన్నట్లుగానే ఈ దేహానికి, ఇంద్రియాలకు, ఈ ప్రాణాలకు కూడా సాక్షిగా ఉన్నాననేటువంటి ఒక భావన ఆయనలో దృఢంగా అపరోక్ష జ్ఞానం ద్వారా వచ్చిన భావనతో ఆ మహానుభావుడు ఉంటాడు. ఆ ఉన్నటువంటి అతనేమంటాడు, కాయస్థోపి నలిప్త స్యాత్తు, నా దేహం ఉన్నప్పటికీ కూడా నలిప్త స్యాత్తుని అంటే వాణ్ణి గాను. పద్మపత్రములాగా ఆయన ఏ యొక్క అంటకొండగా ఉండేటువంటి విధానం మనసులోకి వచ్చేస్తుంది. పూర్ణంగా అనుభవరూపకంగా వచ్చింది. అది ఏదో చెబితే వచ్చింది కాదు. చెబితే వచ్చిందైతే పోతుంది, రేపో మాపో పోతుంది, అది ఉండదు. సందర్భాలు వస్తే పక్కన పెట్టేయటమే. గురువు గారితో కూర్చుంటాడు, అహం బ్రహ్మాస్మి అని చెప్పని అంటాడు. మళ్ళీ వ్యవహారంలోకి వచ్చాడని చెప్పనంటే అహం బ్రహ్మాస్మి మాకు పక్కన పెట్టేసేదానం ఉంటుంది. ఒక మహాత్ముడు వచ్చాడు, అద్వైత బోధ బ్రహ్మాండం కాబట్టి చెప్పుకొచ్చాడు. అంత మిథ్య, జగత్ అంత మిథ్య, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నపరః అనే మంత్రం మీద అద్భుతంగా 1.5 ఉపన్యాసం మహాత్ముడు చెప్పటంతో ఆ విన్నటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి విధానముగా ఆనందపడ్డారు. ఉపన్యాసం అయిపోయింది, శాంతి మంత్రం చెప్పారు, అందరూ బయటికి బయలుదేరారు. ఆ పని అట్లా అమ్మగారు ఉపన్యాసం వచ్చి విని, అద్వైత బోధ విని అమ్మగారు కూడా ఆమె ఇంటికి పోతా ఉన్నది. పోతూ ఉంటే దారిలో ఒక చోట ఇంటికాడ జనమంతా కూడా గుమిగూడి ఉన్నారు. గుమిగూడి ఉంటే ఆమె అడిగింది, ఏమబ్బా ఏమిటి ఇక్కడ అని చెప్పనంటే, లోన అందరు ఏడుస్తున్నారమ్మ, ఇంటిల్లపాది పిల్ల జల్ల మొత్తం అందరు ఏడుస్తున్నారు లోపల, ఏడుస్తూ ఉంటే చూస్తున్నామని చెప్పని అన్నారు వీళ్ళు. సరే అమ్మగారు నేను లోనకు పోయింది. లోనకు పోతే ఆ సోఫాలో కూర్చొని, సాప మీద కూర్చొని, కింద కూర్చొని తలకాలు బాదుకుంటూ ఈ విధంగా అందరూ శోకాలు పెడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఎందుకమ్మ ఏడవటం అని చెప్పి అడిగింది అమ్మగారు, మన అద్వైత జ్ఞాని అమ్మగారు. ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పారు, అయ్యో అమ్మా, మా ఇంట్లో నగలన్నీ కూడా దోసుకుపోయారు, ఎనపెట్లో పెట్టుకున్న నగల పెట్టుకున్నాము, దాన్ని వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు ఎన్నో అవన్నీ ఇలువగల అవన్నీ ఉన్నాయి, ధనం ఉన్నది, నగలు ఉన్నాయి, ఎవరో దొండగోడు వచ్చి మొత్తం బద్దలు కొట్టి మొత్తం దోసుకుపోయాడు, ఏడుస్తున్నాము అని చెప్పని చెప్తే అప్పుడు అమ్మగారు చెప్పిందో, పిచ్చి మొక్కలారా, ఏమి మీ అజ్ఞానం, మీ యొక్క అవివేకం ఏంటి? అప్పుడే స్వామి గారు చెప్పారు, అద్వైత బోధ విని వస్తూ ఉన్నాను, అంతా మిథ్య అని చెప్పి స్వామి చెప్పారు. ఇక్కడ అంతా మిథ్య, మీరు ఏడిచేది మిథ్య, దొంగ రావటం మిథ్య, నగల దోసుకుపోవటం మిథ్య, ఏడ్చేది మిథ్య, లోకంలో ఏది వాస్తవం కాదు, అన్ని అశాశ్వతం, మొత్తం పోయేటువంటివి అని చెప్పేసి అని వాళ్ళకి అద్వైత బోధ అంతా కూడా బాగా 1 గంట సేపు అమ్మగారు చెప్పి అక్కడి నుంచి ఓదార్చి కాస్త వాళ్ళని అనునయించి బయలుదేరిందన్నమాట. బయలుదేరి ఇంటికి వస్తూ ఉంది కదా, ఇంటికి వస్తూ ఉండి ఇంటికి రాగానే ఆ ఇంటి యొక్క తలుపు తీసుంది. ఆమెకి లోన మనసు లోపలేదో కలుక్కుమని చెప్పింది, ఏమిరా మనం వస్తూ తాళం వేసి వచ్చాం కదా, గట్టిగా లాక్ కూడా చూసాము, ఏం తాళం లేదు తలుపు తీసుంది అని చెప్పనే భావనగా అప్పటికి గుండె కొంచెం జారింది కిందకి. ఏమి
తీరా లోపలికి వచ్చి చూస్తే ఆమె యొక్క ఇనపెట్టి తలుపులు కూడా తీసి ఉన్నాయి అన్నమాట. ఆదరా పోయింది. కూర్చుందా పని చూస్తే ఒకటో అర తీసిన లోపల పై పంచ ఉంటాయి, పంచకోశాలు ఉంటాయి. ప్రతి ఇనపెట్లు, పూర్వకాల ఇనపెట్లు పంచకోశాలు ఉంటాయి. ఆ పంచకోశాలు లోపల కోశంలో వజ్ర వైడూర్యాలు, రెండో కోశంలో బంగారపు వస్తువులు, మూడో కోశంలో వెండి సామాన్లు, నాలుగో కోశంలో పెద్ద పెద్ద కట్టలు, 22,000 కట్టలు ఇలాంటివన్నీ దాంట్లో పెట్టుకుంటారు. ఐదో కోశంలో చిల్లర మరలగా వాడుకోవడానికి పెట్టుకుంటారన్నమాట. చూస్తే 5 కోశాలు తీసున్నాయడ. 5 కోశాల్లో ఉన్నాయి. నగలు పోయే, వజ్ర వైడూర్యాలు పోయే, మొత్తం పోయే. పోవటంతో కుయ్యో ముర్రో అరవటం ఆరంభం చేసింది. ఆ పని అరవటం ఆరంభం చేస్తే ఏడుస్తూ ఉంటే ఆదరా అందరూ వచ్చి ఏమ్మా ఏం ఏడుస్తున్నావంటే, అయ్యో నా నగలు పోయాయి, లోన వజ్రాలు పోయాయి, డబ్బు పోయింది, మొత్తం ఏడుస్తున్నాయి. ఏమ్మా ఇందా కదా నువ్వు చెప్పిన అద్వైత బోధ వాళ్ళకి అట్లాగే పోయినాయి కదా, చెప్పావు కదా బోధ, నువ్వు అద్వైతం చెప్పావు కదా, మిథ్యం చెప్పావు కదా అని చెప్పని అంటారు వాళ్ళు. అవునయ్యా వాళ్ళకి చెప్పాను సరే, నా పరిస్థితి ఏంటి ఇక్కడ అని చెప్పంటుంది నీవు గారు. కాబట్టి ఈ ప్రకారంగా ఉన్నదే ఇది లోకంలో ఉన్న విధానం. సామాన్యంగా ఏంటంటే ఒక దృఢ అపరోక్ష జ్ఞానం అని చెప్పిన భావన. మనం ఎవరిని అవమానం చేసేది లేదు, ఎవరిని కూడా కించపరిచి మాట్లాడే విధానం కాదు. విషయం చెప్పుకున్నప్పుడు కొన్ని సందర్భాలు మనం అంశాలు చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి అంత మాత్రంతో మమ్మల్ని అవమానం చేస్తానని పీలికలు ఏం అవసరం లేదు. ఇది చెప్పే మాట పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానం 2 అంశాలు ఉన్నాయని చెప్పేసి అని మనకి ఈ మాట పరమాత్మ గీతలో కూడా బోధించుకొస్తాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచన అని గీత చెప్పేటువంటి మాట. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, జ్ఞానము ఉండాలి, విజ్ఞానము ఉండాలి. జ్ఞానము అంటే గురువులు ఇచ్చే జ్ఞానం, శాస్త్రం ద్వారా వచ్చే జ్ఞానం అదనమాట. విజ్ఞానం అంటే సాధన చేయగా అనుభవరూపకంగా వచ్చే జ్ఞానం అన్నమాట. ఈ 2 వ్యక్తికి ఉండాలి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ అంటే 4వ అనుభవం కలిగి ఉండాలి. అతడు కూటస్థుడు అన్నమాట. మనం ఎట్లా ఉన్నాం ఇప్పుడు? మనం విశ్వలుగా ఉన్నాం, తైసులుగా ఉన్నాం, ప్రాజ్ఞులుగా ఉన్నాం. ఈ 3 మనకున్నాయి. మనకు కూటస్థ అనేది మనకి జీవితం లేదు. కారణం ఏంటంటే స్థూల దేహంతో సంబంధం పడి వ్యవహారం చేస్తున్నాము కాబట్టి విశ్వడు అని చెప్పని అంటారు. సూక్ష్మదేహంతో సంబంధం పడి స్వప్నానుభవాన్ని పొందే వాళ్ళంగా ఉన్నాం కాబట్టి తైజస్సులు అని పిలువబడుతూ ఉన్నాం. కారణదేహంతో సంబంధం పడి సుషుప్తి అనుభవాన్ని పొందే వాళ్ళంగా ఉన్నాం కాబట్టి ప్రాజ్ఞులు అని పిలువబడుతూ ఉన్నాం. మనం ఇంతవరకే ఉన్నాం. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము. స్థూల దేహంతో ఉన్నామా విశ్వలం, సూక్ష్మదేహంతో ఉన్నామా తైసులం, కారణదేహంతో ఉన్నామా ప్రాజ్ఞులం. మహాకారణముతో ఉంటే కూటస్థుడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియ, ఇంద్రియాలు జయించాడు అన్నమాట వాడు. కూటస్థుడు అంటే ఈశ్వరుడు అన్నమాట, ఈశ్వర స్థలం. ఈ 3 కూడా జీవస్థలాలు అన్నమాట. కాబట్టి విశ్వడు, తైసుడు, ప్రాజ్ఞుడు. లేక ప్రాజ్ఞుడు, తైసుడు, విశ్వడు, ఇవన్నీ కూడా జీవస్థలాలు. ఇది ఈశ్వర స్థలం. కాబట్టి అంశతో అంశాశ్రయంలో ఉండి ఎవరైతే యొక్క హంసను, శ్వాసను, మనస్సును యోగ సమాధి లయింపజేస్తారో, ఆ లయింపజేసి స్వరూపము యొక్క అనుభవాన్ని పొందినప్పుడు ఉండే విధానం, స్వరూప జ్ఞానాన్ని బట్టి అది కూటస్థ అంటారన్నమాట. కాబట్టి అంటే ఆ కూటస్థ అనుభవం కలిగి ఉన్నటువంటి వారు తిరిగి మరలా మోహానికి గురి అవకాశం అనేటువంటిది ఉండదు. మనం మహా ఉంటే ఎట్లా ఉంటాం? విశ్వలుగా ఉన్నాం, తైసులుగా ఉన్నాం, ప్రాజ్ఞులుగా ఉన్నాం. కాబట్టి ఈ 3 అనుభవంతో ఉన్నంతకాలం అజ్ఞానంతో సంబంధపడి ఉన్నాం. కాబట్టి మనము భ్రాంతిలో మునిగే అవకాశం ఉన్నది, పొరబడే అవకాశం ఉన్నది, మోహాదుల్లో పడే అవకాశం ఉన్నది, ఇంద్రియాలకు లోబడే అవకాశం ఉన్నది, ఇంద్రియాల చేత మోసపోయే విధానాలు ఉంటాయి. రాగద్వేషాలతో లాక్కుపోబడే, ఈడ్చుకుపోబడే విధానాలన్నీ కూడా ఈ జీవుడుగా ఉన్నంతకాలం ఇవన్నీ ఉంటాయన్నమాట. కూటస్థ విజిత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. స్వామి చెప్పిన మాట. జ్ఞానము ఉండాలి, విజ్ఞానము, అపరోక్ష జ్ఞానం ఉండాలి. అపరోక్ష జ్ఞానాన్ని పొందినప్పుడే నీకు విజిత ఇంద్రియ ఆ సోహంభావ ధ్యానములో ఉండి ఇంద్రియాలను జయిస్తాడు. ఇంద్రియాలు జయించి ఆత్మానుభవాన్ని పొందాడు కాబట్టి వాడు కూటస్థ, ఈశ్వరుడై ఉన్నాడు, బ్రహ్మమై ఉన్నాడు. కాబట్టి అంటే ఆ బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నటువంటి యొక్క మహానుభావుడు చెప్తున్నటువంటి మాటలను ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకి
కృష్ణ భగవానులు వారు బోధిస్తూ ఉన్నారు. దేహముతో ఉన్నప్పటికీ కూడా నేను దేహము కాను, దేహముతో ఉన్నప్పటికీ కూడా నేను పుట్టేవాడిని కాను, ఈ దేహముతో ఉన్నప్పటికీ కూడా నా భుంజానహని భుజించేవాడిని కాదు, ఈ దేహముతో ఉన్నప్పటికీ కూడా నా బధ్యతే నేను బంధింపబడేటువంటి వాడిని కాను, ఈ దేహముతో ఉన్నప్పటికీ కూడా నలిప్తస్య నేను దేన్ని అంటేవాడిని కాను, ఈ దేహముతో ఉన్నప్పటికీ కూడా నాకు నా నా అవధ్యతే నేను నశింపబడేటువంటి వాడిని కాననేది 2 శ్లోకాలలో స్వామి చెప్పిన మాటలు. కాయస్థోపి న కాయస్థః కాయస్థోపి న జాయతే కాయస్థోపి న భుంజానః కాయస్థోపి న బధ్యతే కాయస్థోపి న లిప్తస్యాత్ కాయస్థోపి న వధ్యతే అని ఈ యొక్క మహానుభావుడు యోగ సమాధిలో పొంది ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క మాటలు మనం కూడా అనుభవాన్ని పొందటం అంటే మరి మహాత్ముల వద్ద శాస్త్రాధ్యయనం చేయాలి. చాలామంది ఏదో వింటూ ఉంటారు కానీ ఆ పొడి పొడి మాటలు అనేటువంటివి కావు. శాస్త్ర ప్రామాణికం ఉండాలి. ఉన్నప్పుడే మనం పర్ఫెక్ట్గా పయనించే అవకాశం మనకు ఏర్పడుతుంది. ఏ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం పరమాత్మ చెప్పే మాట. ఎవరు శాస్త్ర విధిం శాస్త్రీయ విధానాన్ని ఉసృజ్య వదిలిపెట్టేసేసి కామకారతః అంటే వాళ్ళే కొన్ని భావాలని అల్లిక చేసుకోవటం, అందముగా చెప్పుకోవటం, కథలుగా చెప్పుకోవటం, చలుక్తులుగా చెప్పుకోవటం, లోకం యొక్క రామాయణాలుగా చెప్పుకోవటం అనే మాటలు మనం వింటూ ఉంటాం. అలాగా కామకారతః వాళ్ళ ఊహలతో చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అలాంటి మాటల కాడ వరకే ఉండి పయనించేటువంటి వారు నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం వాళ్ళ సిద్ధిని కానీ పరమగతిని కానీ మోక్షాన్ని కానీ పొందే అవకాశం లేదనే మాట పరమాత్మ చెబుతున్నమాట. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఎవరైనా తాత్విక పరంగా పయనించి పారమార్థిక ప్రయోజనాన్ని పొందే అపేక్ష గనక ఉన్నట్లయితే భగవద్గీతను ప్రామాణికంగా తీసుకోవాలి, ఉపనిషత్తులను ప్రామాణికంగా తీసుకోవాలి, వాటిల్లో ఉన్న అంశాలను అధ్యయనం చేయాలి, సరైన అవగాహన పొందాలి, సాధన చేసి అనుభవాన్ని పొందినట్లయితే ఈ మహానుభావుడు చెప్పిన అనుభవంగా మనం కూడా అనుభవం రూపకంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. స్వరూప భావన కలిగి తరించి మోక్ష స్వరూపలమై అయ్యే అవకాశం ఏర్పడుతుంది. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 30వ శ్లోకంలోకి మనం తర్వాత ప్రవేశిద్దాం. హరి ఓం తత్సత్. ఓం.